హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉజ్వల కిచెన్. ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. అరకిలో చికెన్, ఒక నిమ్మకాయ, ఒక పావు నూనె, 150 గ్రాముల పెరుగు, చికెన్ మసాలా. నేనైతే కొనుక్కొచ్చి చికెన్ మసాలా వేసాను. మీకు వీలైతే ఇంట్లోనే తయారు చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, సరిపడా కారం, సరిపడా అల్లం, ఇవన్నీ వేసుకున్న తర్వాతకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కలను కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకు గంట లేదా 2 గంటలు లేదా నానబెట్టుకోవాలి. వీలైతే 6 గంటల సేపు నానబెట్టుకొని ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న చికెన్ని ఒక పప్పు కుక్కర్లో వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాతకు అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బిర్యానీ రైస్ని పూర్తిగా ఉడకనివ్వద్దు, 80% వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించిన బిర్యానీ రైస్ని కొద్దిగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ రెసిపీలో ఉంది, ఇందులో వేసుకోవాలి కొద్దిగా. ఈ విధంగా రైస్ అంతా కుక్కర్లోకి తీసుకోవాలి. ఇలా రైస్ అంతా కుక్కర్లో తీసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీరని పైన చల్లుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 15 లేదా 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.